జాతీయ బీసీ చైతన్య సమితి బీసీల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ రమణ కర్నూలులో తెలిపారు. నేడు శనివారం 2:30 గంటలకు కర్నూలులోని బీ క్యాంపులో ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా వడ్ల సుమంతాచార్యని నియమించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి కర్నూలులో బీసీ వసతి గృహంలో సమావేశం నిర్వహించి బీసీ రమణ చేతుల మీదుగా సుమంత్కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు పరిష్కారం కాని సమస్యల కోసం డిసెంబర్ 5న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా అధిక సంఖ్యాకులైన బీసీల స్థితిగతులు, బీసీల సమగ్రాభివృద్ధి కోసం ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి కుల గణన 1931లో బ్రిటిష్ వాళ్ళు చేశారు. 1941లో మళ్ళా చేయాల్సి ఉంది. ఆ రోజు రెండో ప్రపంచ యుద్ధం జరగడం వల్ల ఆ రోజు ఆగిపోయింది. ఆ తర్వాత మన పరిపాలన వచ్చిన తర్వాత మన పాలకులు ఎక్కడే కానీ బీసీ కుల గణన చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా స్పందించి ఇంకా కొన్ని తరాలు గడిపేద్దాంలే, ఈ రాజ్యాధికారం అనుభవించని అనుకుంటున్నారు. ప్రతి ఒక్క బీసీ బిడ్డ చైతన్యవంతులు అయ్యారు. బీసీ కుల గణన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరగాలని మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఇప్పుడుండే బీజేపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉంది. మొన్న 3 రోజుల క్రితం బీసీలకు సుమారు ఒక 10-20 హామీలు ఇవ్వడం జరిగింది. వాటిల్లో బీసీల సమగ్రాభివృద్ధి కోసం, బీసీల రాజకీయ చైతన్యం కోసం ముఖ్యమైన హామీ ఏంటంటే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు 33% ఏర్పాటు చేస్తామని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. దానికి అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం అంటే 2029 ఎలక్షన్లు వచ్చే లోపు పార్లమెంట్లో బీసీల చట్టసభల్లో బిల్లును ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషించి ఆమోదం చేసే విధంగా కృషి చేయాలని తెలియజేస్తున్నాము. ఈరోజు జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో జాతీయ బీసీ చైతన్య సమితి యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాపై నమ్మకం ఉంచి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ క్షణం నుంచి బీసీల పక్షాన గట్టి పోరాటం చేస్తూ నా యొక్క గళాన్ని బలంగా సమాజంలో వినిపిస్తూ, అలాగే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా నిరుద్యోగులను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నిరుద్యోగుల కోసం తెలంగాణలో, ఆంధ్రాలో 2 రాష్ట్రాల్లో కలిపి నిరుద్యోగ యాత్ర కూడా పాదయాత్ర కూడా చేపడతాను. అలాగే రైతులను కూడా పట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు త్వరలో రైతు గోస యాత్రని కూడా చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే కనుమరుగైతున్న మా యొక్క విశ్వబ్రాహ్మణ వ్యవస్థను కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎలాంటి పథకాలు మా యొక్క విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు అందించడం లేదు. అలాగే ఈ యొక్క పత్రికా లైవ్ ముఖంగా ప్రభుత్వాలను కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు ఇంతకుముందు ప్రభుత్వాలైతేనేమి, ఇప్పటి ప్రభుత్వాలైతేనేమి కనీసం చెప్పుకోవడానికి మా యొక్క వ్యవస్థకు మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క సంక్షేమ పథకమైనా ఉందా? ఒకవేళ ఉంటే మీరు విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు ఫలాని సంక్షేమ పథకం అందించినామని చెప్పేసి శ్వేతాపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అలాగే విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు వెన్నంటే ఉండి వారి సమస్యలు పరిష్కరించే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. బీసీల కోసం నిరంతర పోరాటాలు చేస్తూ వాళ్ళ పక్షాన నిలబడుతూ ప్రజా సమస్యలకై నిరంతర పోరాటాలు కృషి చేస్తూ పోరాడతానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి రమణ సార్కి మరి ఒకసారి హృదయపూర్వక